దేవుని ఆశీర్వాదం ఎవరిపై? చాలామంది దేవుని ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు. సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నలిగిపోతుంది. ఇక నా జీవితంలో అద్భుతం జరగట్లేదు, ఇక నా దేవుడు నన్ను దీవించడా ఏంటి నాకు ఈ పరిస్థితి అని కృంగిపోతున్న వారి కోసం ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఈరోజు లేఖన భాగాన్ని కొంచెం మనం ధ్యానించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. చదువుదాం ఒకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ఈ మాట నేను ఒక మాట సూటిగా చెప్పాలని ఆశపడుతున్నాను. తండ్రి స్తుతింపబడును గాక. ఎవరైతే తండ్రిని స్తుతిస్తున్నారో, ఎవరైతే సమస్యలు ఉండి కూడా, బాధలు ఉండి కూడా, వేదనలో ఉండి కూడా, దుఃఖంలో ఉండి కూడా, ప్రభా నా జీవితంలో కార్యం చేస్తామని విశ్వసించి నా దేవుడు ఒక అద్భుతం చేస్తాడని ఎదురు చూస్తున్నారో, వారి జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నారు. వారు ఆత్మ సంబంధులై ఉన్నారు. సో ఆత్మ సంబంధులైన వారి మీదనే దేవుని ఆశీర్వాదము అనుగ్రహించబడుతుంది. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నా అంటే, ఆత్మ దేవుడు మన మధ్యలో బలమైన కార్యాలు జరగాలంటే మనం ఎక్కడ తప్పిపోతున్నామో, దేని విషయంలో తొందరపడుతున్నామో, దేని విషయంలో దేవునికి దూరం అవుతున్నామో ఆ సంగతి మనం గ్రహించుకోగలిగితే దేవుడు అప్పుడు ప్రతి విషయం నుండి మనల్ని తప్పించి, మనల్ని విడుదల ప్రకటించి, విడిపించి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. సో ఇహలోక సంబంధమైన వాటి కోసం వెతుకుతున్నాను ఈ రోజులు, ఏ ఆశీర్వాదం నీ ఇంటికి రాదండి. పరలోక సంబంధమైన ఆశీర్వాదము కోసం, అంటే దేవుని యందు నువ్వు స్తుతించడం లేదా దేవుని మీద ఆధారపడడం, దేవుడు ఒక్కడే నా జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి ఆయన మీద ఆధారపడతావో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ మనుషుడు వచ్చి సాయం చేస్తాడా? ఏ మనుషుడు నాకు సహకారిగా మారతాడంటే ఏ మనుషుడు నమ్మదగిన వాడు ఈ భూమి మీద లేడు. ఆపదలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేవాడు నా ప్రభు యేసుక్రీస్తు ఒకడే. నిన్ను ఆశీర్వదించేవాడు, నీ చేయి పట్టుకున్నవాడు, నిన్ను బలహీనమైన స్థితిలో పైకి లేవనెత్తేవాడు, నీ ఆర్థిక సమస్యల నుంచి, నీ శోధల నుంచి, నీ సమస్యల నుంచి తప్పించాలి అంటే ఆయన ఒక్కరి వల్లే సాధ్యం. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఇహలోక సంబంధమైన తలంపులు, ఇహలోక సంబంధమైన ఆలోచనలు, ఇహలోక సంబంధమైన నీ చూపులు ఎప్పుడైతే పక్కకు వెళుతాయో పర సంబంధమైన ఆలోచనలు దేవుడు కలుగజేస్తాడు. దానియేలు ఎవరి మీద ఆధారపడ్డాడు? ప్రభు మీద ఆధారపడ్డాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎవరి మీద ఆధారపడ్డారు? ప్రభు మీద ఆధారపడ్డారు. మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? ప్రభు మీద ఆధారపడ్డాడు. యెహోషువ మోషే విడిచి వెళ్ళిపోయిన తర్వాత భయపడుతున్నప్పుడు, ప్రభా నాకు ఏ ఆధారం ఉందయ్యా, నాకు తోడుగా నీ ఉంటావా అని ఎవరి మీద ఆధారపడ్డాడు? నా ప్రభు మీద ఆధారపడ్డాడు. నీకు ఆశీర్వాదం రావాలి అంటే, నువ్వు దీవించబడాలంటే నా ప్రభువు మీద నువ్వు ఆధారపడితే, నా ప్రభువుని ఆనుకోగలిగితే, నా ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి తన కృపను విడుదల చేయబోతున్నాడు. అందులో మొదటి పరిశుద్ధ గ్రంథం నుండి 113వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించు. మొదటి మాట, ఈ మాటలు నేను సూటిగా చెప్పాలని ఆశపడుతున్నాను. నువ్వు చిన్నవాడమైనా పెద్దవాడమైనా దేవునికి భయపడితేనే నీకు ఆశీర్వాదం. ఆశీర్వాదం నీకు రావాలి అంటే దేవుడు అంటే భయం ఉండాలి. భయము ఎప్పుడైతే కలుగుతుందో ఆశీర్వాదం నిన్ను నడుచుకుంటూ తెలుసు, నీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నా పరిస్థితి దేవునికి అర్థమవుతుంది, నా పరిస్థితి ఖచ్చితంగా దాని నుంచి నిన్ను దేవుడు తప్పిస్తాడని ఎప్పుడైతే నువ్వు తన యందు భయభక్తులకి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతావో, దేవునికి భయపడడం మొదలు పెడతావో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మొదటిగా ఆయన వాక్యంలో నీకు అర్థం కావడానికి చెప్తున్నాను. దేవుడంటే భయభక్తులు గల వారై నీవు నిలిచి ఉంటే
ప్రభు ఆశీర్వాదం నీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. మోషే దేవునికి భయపడ్డాడు. భయముతోనే మోషే దేవుడు చెప్పిన ప్రతి పని మోషే చేశాడు కనుకనే దేవుడు తనని ఆశీర్వదించాడు. చాలా మంది మన పితరులను చూస్తుంటే దేవుడికి భయభక్తులు కలిగి తను